అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన లోపల జరిగే ప్రయాణం. అవును. ధ్యానం అనగానే మనకు ప్రశాంతమైన ముఖాలు, నిశ్శబ్దమైన గదులు అన్నీ గుర్తుకొస్తాయి. కానీ అక్కడికి చేరుకునే దారి ఎలా ఉంటుంది? అదే అసలు ప్రశ్న. మన దగ్గరున్నవి ఏవో పెద్ద పెద్ద సిద్ధాంతాలు కాదు. ఒక ధ్యాన శిబిరంలో అంటే నిజంగా సాధన చేస్తున్న వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వాటికి ఒక అనుభవజ్ఞుడైన గురువు ఇచ్చిన సమాధానాలున్నాయి. మనం ఈరోజు ఒక సాధకుడి ప్రయాణాన్ని అనుసరిద్దాం. అవును. ఇది మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. మొదట ఆ చంచలమైన మనసుతో పడే కష్టం దగ్గర్నుంచి, ఆ తర్వాత వచ్చే శారీరక నొప్పులు. అక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళాక ఎదురయ్యే ఆ విచిత్రమైన అనుభవాల వరకు. ఇందులో గొప్ప విషయమేంటంటే ఇవి గాలిలో చెప్పిన మాటలు కాదు. ప్రతి సలహా వెనుక ఎంతో మంది సాధకుల అనుభవం ఉంది. అంటే మనసును శత్రువులా కాకుండా ఒక స్నేహితుడిలా ఎలా అర్థం చేసుకోవాలో ఈ సంభాషణ మనకు నేర్పుతుంది. సరే, అయితే ఆ ప్రయాణంలో మొదటి అడుగుతో మొదలు పెడదాం. కూర్చుని కళ్ళు మూసుకోగానే మనసు చేసే తిరుగుబాటు. హహ. మన సోర్సెస్లో ఒక అభ్యాసకుడు తన మెదడు ముక్కలైపోయినట్టుందని అడిగారు. ఒక భాగం శ్వాసను గమనిస్తుంటే మరో 100 భాగాలు ఆఫీస్ గురించి, కుటుంబం గురించి, నిన్న జరిగిన గొడవ గురించి ఇలా ఆలోచిస్తున్నాయని చెప్పారు. ఇది చాలా మందికి ఎదురయ్యేదే కదా. నాకైతే రోజూ ఇదే అనుభవం. ఇది సర్వసాధారణం. మన మెదడు ఒక కోతిలాంటిది అంటారు. కాని ఈ రోజుల్లో అది ఒక కోతి కాదు, దానికి ఎస్ప్రెసో తాగించి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చిన కోతిలాంటిది. భలే చెప్పారు. నిరంతరం ఒక విషయం నుండి మరో విషయానికి దూకుతూనే ఉంటుంది. అందుకే ఆ గురువు చెప్పిన మొదటి మాట ఓపిక. ఓపిక. మనసు మాట వినడం లేదని దానిపై మనమే కోపడకూడదు. దాన్ని నెమ్మదిగా మచ్చిక చేసుకోవాలి. ఇదొక నైపుణ్యం, ప్రాక్టీస్తోనే వస్తుంది. ఆ మచ్చిక చేసుకోవడానికి కొన్ని టూల్స్ కూడా ఇచ్చారు. అందులో మొదటిది లెక్కించడం. చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఉమ్, లోపలికి తీసుకునే శ్వాస, బయటకు వదిలే శ్వాస, ఆ రెండింటినీ కలిపి 1 అని లెక్కించాలి. అలా 10 వరకు. అవును. మధ్యలో మనసు పక్కకు వెళితే మళ్ళీ 1 నుంచి ప్రారంభించాలి. అంటే మనసుకి ఒక బొమ్మనిచ్చి ఆడించినట్టే అనమాట. సరిగ్గా. ఆ కోతికి ఒక అరటిపండు ఇవ్వడం లాంటిది. దాంతో అది కాసేపు బిజీగా ఉంటుంది. ఈ లెక్కించడం అనేది మనసుకి ఒక ఆధారాన్ని, ఒక యాంకర్ని ఇస్తుంది. యాంకర్. అవును. ఇంకో పద్ధతి గుర్తించడం లేదా లేబలింగ్. ఆ ఇది కూడా చెప్పారు. శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు మనసులోనే లోపలి శ్వాస అని, బయటకు వస్తున్నప్పుడు బయటి శ్వాస అని అనుకోవడం. ఇది మనసును శ్వాసతో కట్టిపడేస్తుంది. సాధన పెరిగే కొద్దీ ఈ లేబుల్స్ను కూడా తగ్గించుకోవచ్చని చెప్పారు. లోపల, బయట అని, ఆ తర్వాత అసలు ఏ లేబుల్ లేకుండా కేవలం శ్వాస స్పర్శను మాత్రమే గమనించే స్థాయికి వెళ్ళాలి. ఉమ్, నాకు నచ్చిన మరో సూచన ఏంటంటే, కూర్చుని ధ్యానం చేసే ముందు కాసేపు నడక ధ్యానం చేయడం. ఒక రకమైన వార్మప్ లాంటిది. అవును. అది శరీరాన్ని, మనసుని కూడా సిద్ధం చేస్తుంది. అలాగే ముక్కు దగ్గర శ్వాసను గమనించడం కష్టంగా ఉన్నవాళ్లు పొట్ట కదలికపై దృష్టి పెట్టొచ్చు. ఇది కొంచెం సులభం. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బడం, వదిలినప్పుడు లోపలికి వెళ్లడం. ఇది కొంచెం స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఏకాగ్రత కుదరడం తేలిక. ఈ పద్ధతులన్నీ మనసును వర్తమానంలోకి లాక్కొచ్చే లంగర్లు లాంటివి. ఏది బాగా పనిచేస్తుందనేది వ్యక్తిని బట్టి మారుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే మనస్సు దారి తప్పిందని గమనించిన వేలసార్లు ఒక్కసారి కూడా విసుక్కోకుండా దాన్ని సున్నితంగా వెనక్కి తీసిరావడం. ఆ సున్నితత్వమే అసలైన అభ్యాసం. ఖచ్చితంగా. ఓకే, మనసనే కోతిని కాసేపు అదుపులో పెట్టగలిగామనుకుందాం. కానీ శరీరం సంగతేంటి? అది ఊరుకోదు కదా. అస్సలు ఊరుకోదు. గంటసేపు కదలకుండా కూర్చోవాలంటే కాళ్ళు, నడుము పీకేస్తాయి. అప్పుడు కదిలితే మొత్తం ధ్యానం పాడైపోయినట్టేనా? చాలామంది అలాగే అనుకుంటారు. కాని ఆ గురువు చెప్పిన సలహా చాలా ఆచరణాత్మకంగా ఉంది. ఖచ్చితంగా కదలవచ్చు. నొప్పిని భరిస్తూ కూర్చోవడం వల్ల మనసులో వ్యతిరేకత పెరిగి ధ్యానం మీదే విరక్తి కలుగుతుంది. నిజమే. అదే సమయంలో చిన్న నొప్పి రాగానే వెంటనే కదిలిపోవడం వల్ల మన సంకల్పశక్తి పెరగదు. అంటే దీనికొక మధ్య మార్గముందనమాట. కాని ఆ లైన్ ఎక్కడ గీయాలి? ఎప్పుడు కదలాలి, ఎప్పుడు భరించాలి? దానికైన చెప్పిన పద్ధతి ఏంటంటే కూర్చునే సమయాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి. ఈరోజు 15 నిమిషాలకే నొప్పి భరించలేకపోతే సరే కదలండి. కాని రేపు 16 నిమిషాలు ప్రయత్నించండి. ఓ, అలా కొంచెం కొంచెంగా. అవును. అలా నెమ్మదిగా శరీరం యొక్క సహనాన్ని, మన సంకల్ప బలాన్ని పెంచుకోవాలి. అయితే అసలైన టెక్నిక్ కదిలే విధానంలో ఉంది. అదెలా?
కదలడాన్ని కూడా ధ్యానంలో ఒక భాగంగా మార్చేయాలి. కదులుతున్నప్పుడు మన ఏకాగ్రత పోతుంది కదా. పోనక్కర్లేదు. దీనికి మన దగ్గరున్న సోర్సెస్లో 2 పద్ధతులు చెప్పారు. మొదటిది, శ్వాసమీద నుండి దృష్టిని పూర్తిగా తీసివేయండి. పూర్తిగానా? అవును, పూర్తిగా. ఇప్పుడు మీ పూర్తి ఏకాగ్రతను కాలు కదలికపై పెట్టండి. కాలును ఎంత నెమ్మదిగా, ఎంత ఎరుకతో కదపగలరో అంత నెమ్మదిగా కదపండి. ప్రతి చిన్న కదలికను గమనించండి. కొత్త భంగిమలోకి వచ్చాక మళ్లీ శ్వాసమీదుకు దృష్టిని తీసుకురండి. వావ్! ఇక రెండవ పద్ధతి ఏంటంటే, శ్వాసమీదే ప్రధాన దృష్టిని ఉంచి నేపథ్యంలో శరీరాన్ని సర్దుబాటు చేసుకోవడం. ఈ 2 పద్ధతుల్లోనూ మనం ఎరుకను కోల్పోవడం లేదు. కాబట్టి ధ్యానం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే. ఒక వ్యక్తి మనసును కాస్త కుదుటపరించి శారీరక నొప్పితో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాడు, ఇకంతా ప్రశాంతంగా ఉంటుందనుకుంటే పొరపాటే. హహ, ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. అవును. మన దగ్గరున్న అనుభవాల్లో కొంతమంది ఒంటరి ప్రదేశంలోకి వెళ్ళామని, అంతా శూన్యంగా అనిపించిందని చెప్పారు. ఒకరైతే శరీరంలో ప్రకంపనలు వచ్చాయని, ఎవరో లోపల నుండి నెట్టినట్టు అనిపించిందని పంచుకున్నారు. ఇవన్నీ వింటుంటే కొంచెం భయంగా కూడా ఉంది. నిజమే. ఈ అనుభవాలు కొత్తగా ఉన్నప్పుడు గందరగోళంగా అనిపించవచ్చు. కాని ఆ గురువు చెప్పిన మాటలు చాలా ధైర్యాన్నిస్తాయి. ఈ నిశ్శబ్ద ప్రదేశం లేదా శూన్యత అనేది మన అసలైన ఇల్లు అట. ఇలా? అవును, మనసు యొక్క సహజమైన స్థితి. మనం బయటి ప్రపంచంలో అలవాట్ల వల్ల ఆ ఇంటి నుండి దూరంగా ఆలోచనలనే అడవిలో దారి తప్పిపోయాం. ధ్యానంలో మళ్లీ ఇంటికి దారి వెతుక్కుంటున్నామన్నమాట. మరి ఆ ప్రకంపనలు, ఆ శారీరక అనుభూతులు? అవి మన శక్తి ప్రవాహంలో వస్తున్న మార్పుల వల్ల కలిగేవి. వాటిని కూడా కేవలం గమనిస్తూ వదిలేయాలి. వాటి గురించి భయపడక్కర్లేదు. ఒక్క నిమిషం. అంటే ఎంతో కష్టపడి ఆ ప్రశాంతమైన, శూన్యమైన స్థితికి చేరుకుంటే అక్కడే ఉండిపోవాలి కదా. అదే అందరూ అనుకుంటారు. కాని ఒక అభ్యాసకురాలేం చెప్పారంటే, ఆ స్థితికి వెళ్ళాక అది చాలా బోరింగ్గా అనిపించిందట. దాంతో ఆమె ధ్యానం ఆపేసి నడకకు వెళ్ళిపోయిందట. ఇదెక్కడ విచిత్రం? మనం కోరుకునేదే మనకు నచ్చదా? సరిగ్గా అదే పాయింట్. అదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన ఆవిష్కరణ. ఓ! సాధన యొక్క లక్ష్యం ఆ ప్రశాంత స్థితిని పట్టుకుని కూర్చోవడం కాదు. ఆ స్థితి నుండి మనం ఎందుకు బయటకొస్తున్నామో గమనించడం. మ్మ్. ఆ బోర్డం అనేది ఫెయిల్యూర్ కాదు. అది మన మనసు నాటకాలకు, కోరికలకు, ద్వేషాలకు ఎంత బానిసైందో చూపే ఒక స్పాట్లైట్. మనసుకి నిరంతరం ఏదో ఒక ఉత్తేజం, ఏదో ఒక డ్రామా కావాలి. ఏమీ లేని ప్రశాంతతను అది తట్టుకోలేదు. అంటే అసలైన సాధన మొదలయ్యేది ఆ ప్రశాంతత బోరింగ్ అనిపించినప్పుడేనా? ఖచ్చితంగా. ఆ బోర్డంను కూడా గమనించాలి. నాకు బోర్ కొడుతోంది అనే ఆలోచనను కూడా ఒక సాక్షిలా చూడాలి. దీనికి మన దగ్గర ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక అభ్యాసకురాలు రుచిగా లేని ఆహారం తింటున్నప్పుడు అవును. మొదట ఆమె మనసులో ఛీ, ఇది బాలేదు అనే బలమైన ప్రతిస్పందన వచ్చిందట. కాని ఆ తరువాత ఆమె ఆ ప్రతిస్పందనను, ఆ మానసిక వ్యాఖ్యానాన్ని కూడా గమనించడం మొదలుపెట్టింది. ఆ లేబుల్ను. అవును. బాలేదు అని లేబుల్ వేస్తున్న ఆలోచనను కూడా వదిలేసినప్పుడు ఆమెకెంతో ప్రశాంతత లభించిందట. ఆ రుచి ఆమెను బాధ పెట్టలేకపోయింది. వావ్! అంటే మన అనుభవానికి, ఆ అనుభవంపై మనం వేసే లేబుల్కి మధ్య ఒక గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ను గుర్తించడమే సాధన. సరే, ఈ అనుభవాలు, శూన్యతలు, ప్రశాంతత ఇవన్నీ మ్యాట్ మీద కూర్చున్నప్పుడు బానే ఉంటాయి. కానీ రోజువారీ జీవితంలోకొచ్చాక, ఆహా! అసలు ప్రశ్న. ఆఫీస్లో బాస్తో, ఇంట్లో వాళ్లతో గొడవలు పడుతున్నప్పుడు ఇవి ఎలా ఉపయోగపడతాయి? దీనివల్ల మన స్వభావంలో ఏమైనా మార్పు వస్తుందా? ఇదే ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం. దీన్నే విపశ్యన అంటారు. అంటే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం. దీనివల్ల మన స్వభావమే మారుతుంది. ఆ గురువు చెప్పిన ప్రకారం మనసులో కోపం, ఆశ, అసూయ వంటి మాలిన్యాలు పుట్టినప్పుడే వాటిని గుర్తించాలి. పుట్టినప్పుడేనా? పుట్టిన క్షణంలోనే. వాటిని గుర్తించడమే ధర్మాన్ని చూడటం లాంటిది. అంటే కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తోంది అని గుర్తించి ఊరుకోవాలా? కాని దాన్ని అణచుకోవడం కష్టం కదా. అణచుకోకూడదు, పోరాడకూడదు, వాటికి శక్తినివ్వకూడదు. కోపమనేది మనసులో పుట్టిన ఒక శక్తి తరంగం. ఒక వేవ్ లాంటిదా? అవును. దానికి మనం వాడు నన్ను అలా ఎలా అంటాడు అని ఇంకో ఆలోచనను జోడిస్తే ఆ తరంగం పెద్దదవుతుంది. అలా కాకుండా నాలో కోపమనే భావన కలుగుతోంది అని గమనిస్తే చాలు,
దానికి కథలు అల్లడం ఆపేస్తే. అది కాసేపటికి దానంతట అదే తగ్గిపోతుంది. సరిగ్గా. అది బలహీనపడి మాయమవుతుంది. ఇలా గమనించడం ద్వారా మనమా భావోద్వేగాలతో తాదాత్మ్యం చెందడం ఆపేస్తాం. నేను కోపంగా ఉన్నాను అనడానికి బదులు నాలో కోపముంది అని చూడగలుగుతాం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. దీనికి కొనసాగింపుగా కారణకార్య సంబంధం గురించి, నేను అనే భావనను వదిలేయడం గురించి చెప్పారు. కానీ ఇది చాలా తాత్వికంగా అనిపిస్తుంది. నేను లేకుండా ఎలా ఉంటుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి సారూప్యముంది. సముద్రంలో ఒక అలని ఊహించుకోండి. ఓకే. ఆ అల అనేది సముద్రం నుంచి వేరుగా ఉన్న వస్తువా, లేక గాలి, ప్రవాహాల వంటి కారణాల వల్ల కాసేపు సముద్రం అలా కదులుతోందా? రెండోదే కరెక్ట్. మన అహం, మన నేను కూడా ఆ అలలాంటిదే. అది ఒక తాత్కాలిక నమూనా, ఒక నిరంతర ప్రక్రియ, అంతేగాని ఒక శాశ్వతమైన, స్థిరమైన వస్తువు కాదు. ఆ అవగాహన పెరిగితే అల పైకి లేచినప్పుడు, అంటే పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోము, కింద పడిపోయినప్పుడు, అంటే విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోము. ఆచరణలో ఇదెలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక అభ్యాసకుడు అడిగిన ప్రశ్న ఉపయోగపడుతుంది. అతను తాను చేసిన పనివల్ల ఇతరులకు కీడు జరిగిందేమోనని రోజంతా బాధపడతానని చెప్పాడు. ఆ గిల్ట్ మనలో చాలామందికుంటుంది. అవును. దానికి ఆ గురువు ఇచ్చిన సమాధానం ఎంతో విలువైంది. మన ఉద్దేశ్యం సరైనదై, మనం నిజాయితీగా ప్రవర్తించినప్పుడు మన చర్యల బాధ్యత మనదే, కాని వాటి ఫలితాలు, ముఖ్యంగా ఇతరులు దానికి ఎలా ప్రతిస్పందిస్తారు అనేది మన చేతుల్లో ఉండదు. అది వారి కర్మ. అవును, అది వారి అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఈ తేడాను అర్థం చేసుకుంటే అనవసరమైన ఆందోళన నుండి, గిల్ట్ నుండి బయటపడవచ్చు. మొత్తానికి ఈరోజు మనం శ్వాసను లెక్కించడం లాంటి చిన్న టెక్నిక్స్ దగ్గర మొదలుపెట్టి మనస్సు యొక్క స్వభావాన్ని, అహం యొక్క మిథ్యారూపాన్ని ప్రశ్నించే లోతైన అంతర్దృష్టుల వరకు ఒక పూర్తి ప్రయాణాన్ని చూశాము. ఇది ఏదో మాయాజాలం కాదు, శిక్షణ, అవగాహన, ఓపికతో కూడిన ఒక క్రమబద్ధమైన మార్గం అని స్పష్టమవుతుంది. అవును. అంతిమంగా ఈ సాధన మనల్ని మనం సృష్టించుకున్న గుర్తింపుల నుండి విముక్తి చేస్తుంది. నేనొక డాక్టర్ని, నేనొక తండ్రిని, నేను ఓడిపోయినవాడిని, ఇలాంటి లేబుల్సన్నింటినీ దాటి ఉన్నదంతా కారణకార్య సంబంధాల నిరంతర ప్రవాహమేనని చూడగలగడం. గురువు చెప్పినట్లు మనం పట్టుకుని వేలాడుతున్న ఈ నేను అనే కథలన్నింటినీ నెమ్మదిగా వదిలేయడమే అసలైన స్వేచ్ఛ. ఖచ్చితంగా. మనం ఎంతో కష్టపడి నిర్మించుకుని, కాపాడుకునే ఈ నేను అనేది ఒక స్థిరమైన వస్తువు కాకుండా ఒక నిరంతర ప్రక్రియ అయితే, ఆ ప్రక్రియలోని ఏ భాగాన్ని, ఏ కథను ఈరోజు వదిలేయడానికి వీలవుతుంది.